Hello students, welcome to Rathod Science Academy. This is the one of the most wanted video. చాలా మంది రిక్వెస్ట్ చేశారు ఏంటంటే కంప్లీట్ బుక్ లిస్ట్ ఫర్ ఆంథ్రోపాలజీ సింపుల్ గా చెప్పండి అని చెప్పి. సో నేను ఇక్కడ కంప్లీట్ గా మీకు సిలబస్ లో ఉన్న చాప్టర్స్ ఏంటి, ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, పేపర్ 1 లో పేపర్ 2 లో అసలు ఏ చాప్టర్ ఏ బుక్ లో చదవాలి, ఈవెన్ ఆ బుక్స్ యొక్క ఇమేజెస్ కూడా పెట్టాను. సో అది కంప్లీట్గా లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి, మీకు చాలా క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది రిగార్డింగ్ ఆంథ్రోపాలజీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షనల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకు అన్నట్లయితే మన మెయిన్స్లో 4 పేపర్స్ అనేవి డిసైడింగ్ ఫ్యాక్టర్స్. మీ నేమ్ ఉంటుందా లేదా, మీరు అనుకున్న క్యాడర్ వస్తుందా లేదా అని చెప్పడానికి 4 ఆర్ వెరీ ఇంపార్టెంట్ పేపర్స్. ఆ 4 ఇంపార్టెంట్ పేపర్స్ ఏంటి యూపీఎస్సి మెయిన్స్లో అంటే, ఫస్ట్ వచ్చేసి ఎస్ఏ పేపర్, సెకండ్ వచ్చేసి ఎథిక్స్, అండ్ థర్డ్ అండ్ ఫోర్త్ 2 పేపర్స్ ఏంటంటే ఆప్షనల్. ఎస్ఏ వచ్చేసి మీకు 250 మార్క్స్ ఉంటుంది. ఇందులో ఓన్లీ 2 ఎస్ఎస్ మాత్రమే రాయాలి. మనకు చాయిస్ కూడా ఉంటుంది, వీ కెన్ సెలెక్ట్. మొత్తం 8 ఎస్ఎస్లో 2 సెలెక్ట్ చేసుకొని రాయాలి, పార్ట్ ఏ నుంచి ఒకటి, పార్ట్ బి నుంచి ఒకటి. అండ్ ఎథిక్స్ వచ్చేసరికి మనకి థియరీ ఏమో పార్ట్ ఏలో ఉంటుంది, కేస్ స్టడీస్ ఏమో పార్ట్ బిలో ఉంటుంది. ఇక్కడ మనకి ఎలాంటి చాయిస్ ఉండదు, అన్నీ రాయాల్సిందే. ఇది 250 మార్క్స్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆప్షనల్. ఆప్షనల్ మనకి పేపర్ 1 ఉంటుంది అండ్ పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1 వచ్చేసి 250 మార్క్స్, అలాగే పేపర్ 2 వచ్చేసి 250 మార్క్స్. కాబట్టి టోటల్గా మనకి ఆప్షనలే 500 మార్క్స్ ఉంటుంది మెయిన్స్లో. సో బికాస్ ఆఫ్ దిస్ మనం అసలు లైట్ తీసుకునేది లేదంటే ఇన్ డీటెయిల్గా ప్రిపేర్ అవ్వాలన్నమాట. అండ్ కన్సెప్చువల్ క్లారిటీ అండ్ ప్రెజెంటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. దాని గురించి నేను చెప్తాను ఇప్పుడు. ఓకే, సో మనం పేపర్ 1 తీసుకున్నట్లయితే ఇది జనరల్ ఆంథ్రోపాలజీ అంటారు. ఈ పేపర్ 1లో మనకి యూపీఎస్సీ సిలబస్లో 12 చాప్టర్స్ ఇచ్చారు. ఈ 12 చాప్టర్స్లో అసలు ఏమేమి కవర్ అయ్యాయంటే, ఫస్ట్ వచ్చేసి బయాలజీ పార్ట్, దాన్నే ఫిజికల్ ఆంథ్రోపాలజీ అంటారు. ఈ 12 చాప్టర్స్లో మేజర్ థింగ్ ఏంటంటే ఫిజికల్ ఆంథ్రోపాలజీ. ఇది మనకి బయాలజీ పార్ట్ ఉంటుంది. అంత భయపడాల్సిన అవసరం అయితే లేదు, కరెక్ట్గా చెప్పే టీచర్ ఉంటే ఈజీగా మీకు అర్థమవుతుంది అనమాట. అండ్ కన్సెప్ట్స్ ఆర్ వెరీ ఈజీ, మీరు స్కూల్ టైంలో చదివినవి దాని యొక్క కొంచెం ఎక్స్టెన్షన్ ఉంటాయి అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి సోషో కల్చర్ ఆంథ్రోపాలజీ ఉంటుంది, సొసైటీ గురించి మన కల్చర్ గురించి ఉంటుంది. అండ్ కొంత పార్ట్ అయితే మన ప్రీ హిస్టరీ కూడా ఇక్కడ కవర్ అవుతుంది, లైక్ స్టోన్ ఏజ్ గురించి అనమాట. మనకి పెయిలోలిథిక్ పీరియడ్, మీసోలిథిక్, నియోలిథిక్ చదివే ఉంటారు కదా ఏన్షియంట్లో, అది కూడా కొంతవరకు ఇక్కడ కవర్ అవుతుంది. అండ్ దాంతో పాటు మనకి రీసెర్చ్ అండ్ మనం ఆంథ్రోపాలజీలో చేసే రీసెర్చ్, అక్కడ ఉన్న మెథడాలజీ ఏంటి అని చెప్పి రీసెర్చ్ అండ్ మెథడాలజీ అని ఒక టాపిక్ ఉంటుంది. అండ్ దాంతో పాటు అప్లైడ్ ఆంథ్రోపాలజీ ఉంటుంది అనమాట. అండ్ దాంతో పాటు ఒక చాప్టర్ వచ్చేసి లాంగ్వేజ్కి సంబంధించి ఉంటుంది, దాన్ని లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజీ అని కూడా అంటారు. సో ఈ టాపిక్స్ అన్నిటినీ మనం కవర్ చేసేది మేజర్గా కొన్ని బుక్స్ ఉంటాయి. ఆ బుక్స్ లిస్ట్ ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి పీనాథ్ అనమాట. ఇది ఫిజికల్ ఆంథ్రోపాలజీకి సంబంధించిన బుక్. ఆ బుక్ కూడా చూపిస్తాను, ఆ బుక్ చదవడం వల్ల మీరు ఏమేమి నేర్చుకుంటారో కూడా చెప్తాను. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఎంబర్ అండ్ ఎంబర్ ఆంథ్రోపాలజీ. నెక్స్ట్ మకంజా. అండ్ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ ఏంటి ఈ యొక్క పేపర్ 1లో అంటే మనకి థియరీస్, ఆంథ్రోపాలజికల్ థియరీస్ ఉంటాయి అన్నమాట. అరౌండ్ 11 థియరీస్ అయితే ఉంటాయి. వీటికి ఒక బుక్ చదివితే సరిపోతుంది అనమాట. అదే ఇది మకంజా ఇంట్రొడక్షన్ టు ఆంథ్రోపాలజికల్ థాట్ అనే చాప్టర్ అనే బుక్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రీ హిస్టరీకి సంబంధించి మనకు ఒక బుక్ ఉంది, అదేంటంటే డికే భట్టాచార్య. అండ్ ఇది సరిపోవట్లేదు, నాకు ఇంకా అడిషనల్గా ఏమైనా మెటీరియల్ కావాలి అంటే ఇగ్నో యొక్క ఆంథ్రోపాలజీ నోట్స్ మీకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది, అది కూడా మీరు రిఫర్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా పేపర్ 1 250 మార్క్స్ రావాలి అంటే లైక్ యూ కెన్ రీడ్ దిస్ 4 బుక్స్ అనమాట మేజర్గా. ఫస్ట్ వచ్చేసి పీనాథ్, ఎంబర్ అండ్ ఎంబర్, మక్కంచా ఒకటి, డికే భట్టాచార్య. అండ్ చాలా మంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటి అంటే, నాట్ ఓన్లీ ఆప్షనల్ బుక్స్ అండి, మీరు జనరల్ స్టడీస్కి తీసుకున్న బుక్స్ కూడా పేజ్ 1 నుంచి పేజ్ ఎండింగ్ వరకు చదవాల్సిన అవసరం అయితే ఫర్ షూర్ లేదు.
ఓన్లీ మన సిలబస్ కాపీ తీసుకొని ఒక టాపిక్ పిక్ చేసుకొని ఆ టాపిక్ ఎక్కడుందో వెతుకొని ఆ టాపిక్ మనం అందులో చదువుకోవాలి తప్ప A to Z చదవాల్సిన అవసరం అస్సలు లేదు. సో అలా A to Z చదివితే ఏంటంటే ఇట్ ఇస్ వేస్ట్ ఆఫ్ యువర్ టైం అండ్ మనకు గుర్తు కూడా ఉండదు, అసలు ఏం చదివామనే క్లారిటీ కూడా ఉండదు. అలా చేయకండి. సిలబస్ కాపీ తీసుకొని చదవండి. అండ్ ఎలా చదవాలి, ఎలా ప్రయారిటైజ్ చేయాలో కూడా నేను లాస్ట్లో చెప్తాను, అందుకే వీడియోని స్కిప్ చేయొద్దు. ఓకే, ఇది పేపర్ 1 యొక్క బుక్ లిస్ట్. నేను ఇప్పుడు ఆ బుక్స్ చూపిస్తాను, చూడండి. ఫస్ట్ వచ్చేసి ఫిజికల్ ఆంథ్రోపాలజీ బై పీనాథ్. మీరు ఏ బుక్ తీసుకున్నా కూడా బుక్ స్టాల్లో ఇది రీసెంట్ ఎడిషనా కాదా అని ఒక్కసారి అడిగి తీసుకోండి. ఓకే, మీరు ఈ బుక్ చదవడం వల్ల ఏంటంటే హ్యూమన్స్ ఎవల్యూషన్ సంబంధించిన టాపిక్స్ అన్ని కవర్ చేస్తారు. దాంతోపాటు హ్యూమన్ జెనెటిక్స్, హ్యూమన్ డెవలప్మెంట్, హ్యూమన్ అడాప్టేషన్, డెమోగ్రఫీ, ప్రైమేట్స్ అండ్ అప్లైడ్ ఆంథ్రోపాలజీ, ఈ టాపిక్స్ అన్నీ కూడా ఒక బుక్లో కవర్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ వచ్చేసి ఆంథ్రోపాలజికల్ థాట్ అనమాట. మనకి చాప్టర్ 6 పేపర్ 1లో ఇదే ఉంటుంది. అందులో మనకి 11 థియరీస్ ఉంటాయి. ఫర్ షూర్ ఎవ్రీ ఇయర్ 2 క్వశ్చన్స్ మాత్రం ఈ యొక్క టాపిక్ నుంచి వస్తాయి. అండ్ దీనికి సంబంధించిన బుక్ ఏంటంటే మకంజా బుక్ అనమాట. ఇది పింక్ అండ్ ఆరెంజ్ షేడ్లో ఉంటుంది ఈ బుక్. అండ్ నెక్స్ట్ బుక్ వచ్చేసి ఎంబర్ అండ్ ఎంబర్ బుక్ అంటారు దీన్ని. ఇదేంటంటే సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీని మనం ఇక్కడ కవర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంత పార్ట్ ఆఫ్ మనకి పేలియోలిథిక్ పీరియడ్, మీసోలిథిక్, నియోలిథిక్ అవి ఉంటాయి కదా, సో అవి ఈ బుక్లో సెలెక్టివ్గా చదువుకోండి. ఎవ్రీథింగ్ చదవాల్సిన అవసరం లేదు, ఓన్లీ సెలెక్టివ్గా చదివితే సరిపోతుంది. ఈ 4 బుక్స్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్ అండి మనకి. ఓకే, మళ్ళీ ఇంకా పేపర్ 2 చూసినట్లయితే ఇప్పుడు పేపర్ 2లో ఎన్ని చాప్టర్స్ ఉంటాయి? పేపర్ 2లో మనకి 9 చాప్టర్స్ ఉంటాయి. ఈ 9 చాప్టర్స్ దేని గురించి అంటే యాక్చువల్లీ ఏ ఆప్షన్ తీసుకున్నా కూడా పేపర్ 2 వచ్చేసి ఇండియన్ గురించి ఉంటుంది అనమాట. ఇది నేను ఇక్కడ ఆంథ్రోపాలజీ చెప్తున్నాను కాబట్టి ఈ పేపర్ 2 వచ్చేసి ఇండియన్ ఆంథ్రోపాలజీ గురించి డీల్ చేస్తుంది. అండ్ ఇందులో మనకి 9 చాప్టర్స్ ఉంటాయి. ఈ 9 చాప్టర్స్ కూడా ఇండియన్ సొసైటీ, ఇండియన్ కల్చర్ మీద అరౌండ్ 5 చాప్టర్స్ ఉంటాయి. లాస్ట్ 4 6th 7th 8th 9th ఈ చాప్టర్స్ వచ్చేసి ట్రైబల్ ఆంథ్రోపాలజీ అన్నమాట, ట్రైబ్స్ గురించి అనమాట. ఒకటేమో ఇండియన్ సొసైటీ గురించి ఫస్ట్ 5 చాప్టర్స్, ఇండియన్ సొసైటీ, అలాగే డెమోగ్రఫిక్స్ గురించి ఫస్ట్ 5 చాప్టర్స్ ఉంటాయి. ట్రైబ్స్ గురించి మాత్రమే 6th 7th 8th 9th 4 చాప్టర్స్ ఉంటాయి అన్నమాట. సో వీటిని కవర్ చేయడానికి మనం చదవాల్సిన బుక్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఇండియన్ ఆంథ్రోపాలజీ బై నదీమ్ హస్నైన్ రాసిన ఇండియన్ ఆంథ్రోపాలజీ బుక్ చదువుకున్నట్లయితే ఇండియన్ కల్చర్, సొసైటీ, ఎవల్యూషన్ గురించి తెలుస్తుంది. అండ్ ట్రైబ్స్ గురించి నదీమ్ హస్నైన్ రాసిన ట్రైబల్ ఇండియా అనే బుక్. అలాగే మనకి ఎల్పి విద్యార్థి బుక్ కూడా ఉంటుంది ట్రైబల్ కల్చర్ సంబంధించి. ఈ రెండిట్లో ఒక బుక్ పిక్ చేసుకుంటే సరిపోతుంది, 2 చదవాల్సిన అవసరం లేదు. ఒక్క బుక్ పిక్ చేసుకొని మీకు ఏ లాంగ్వేజ్ అది ఈజీగా అనిపించిందో చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఆన్సర్స్ రాసేటప్పుడు మనకు వాల్యూ ఎడిషన్ కంటెంట్ కింద మనకు డేటా అయితే చాలా అవసరం పేపర్ 2లో. పేపర్ 1లో మనకు అంత డేటా ఏ ఉండదు, కాకపోతే పేపర్ 2లో మనం కొంత డేటా ఎగ్జాంపుల్స్ కూడా రాయాల్సి ఉంటుంది టు గెయిన్ ఎక్స్ట్రా మార్క్స్. దానికి మనం జాసా కమిటీ రిపోర్ట్ని రిఫర్ చేస్తాము. అండ్ మనం చెప్పినట్టు 6th 7th 8th 9th చాప్టర్స్ అనేవి ట్రైబ్స్ కి సంబంధించినవి కాబట్టి మనకి యూనియన్ లెవెల్లో మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ఉంది కదా, ఎవ్రీ ఇయర్ ఆ మినిస్ట్రీ రిపోర్ట్ అనేది రిలీజ్ చేస్తుంది అనమాట. అందులో మనకు చాలా డేటా అండ్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసిన స్కీమ్స్, ఆ స్కీమ్స్ యొక్క ప్రెసెంట్ థింగ్ ఏంటి, ఓకే దానికి అచీవ్మెంట్స్ ఏంటి అని కూడా రిపోర్ట్స్ ఉంటాయన్నమాట. జస్ట్ మనం ట్రైబల్ అఫైర్స్ మినిస్ట్రీ రిపోర్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2027లో ఎగ్జామ్ రాస్తున్నట్లయితే 2027 ఆర్ లైక్ 2026లో రిలీజ్ చేసిన, నార్మల్లీ ఇయర్ ఎండ్లో రిలీజ్ చేసిన ఆ రిపోర్ట్ చూసుకున్నట్టయితే సరిపోతుంది అనమాట మనకి. అండ్ దాంతోపాటు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలి, ఇంక ఎక్స్ట్రా నోట్స్ కావాలి అన్నట్టయితే మనకు ఆన్లైన్లో ఎగ్నో మెటీరియల్ దొరుకుతుంది, అది చూడొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఎవ్రీ మంత్లీ మ్యాగజైన్స్ రిలీజ్ అవుతాయి అనమాట. అవే యోజన కురుక్షేత్ర, మీరు వినే ఉంటారు. అండ్ ఇవేంటంటే ఒక టాపిక్ తీసుకొని కంప్లీట్గా ఆ టాపిక్ మీద 10 or 12 చాప్టర్స్ అనేది మనకి ఒక మ్యాగజైన్ లాగా రిలీజ్ చేస్తారనమాట. నేను అన్ని మ్యాగజైన్స్ చదవమని చెప్పట్లేదు, ఇన్ కేస్ ఏదైనా టాపిక్ ట్రైబల్స్ రిలేటెడ్ తీసుకొని మ్యాగజైన్లో ఈ యోజన కురుక్షేత్ర మ్యాగజైన్లో ట్రైబల్స్ గురించి ఇచ్చినట్లయితే ఒక్కసారి ఆ బుక్స్ తీసి పక్కన పెట్టుకోండి. మీరు 6th 7th 8th 9th చాప్టర్స్ చదివినప్పుడు
జస్ట్ అదొక మ్యాగజైన్ తిప్పేసి సరిపోతుంది. మనకి ఎన్ని వస్తాయి, 1 ఇయర్కి 12 యోజన, 12 కురుక్షేత్ర వస్తాయి. అందులో మేబీ 1 or 2 మాత్రమే కొన్నిసార్లు ట్రైబల్స్ని అంత అడ్రస్ చేయకపోవచ్చు. ఇన్ కేస్ ఆ యొక్క మ్యాగజైన్ ట్రైబల్స్ మీద ఫోకస్ చేస్తుంది అంటే తీసుకోండి. ఓకే, ఈ సోర్స్ చదివితే సరిపోతుంది. ఓన్లీ మనకున్న 2 బుక్లు మాత్రమే పేపర్ 2కి. ఇది జాసా కమిటీ రిపోర్ట్ చూడాల్సిందే, దాంతోపాటు మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ రిపోర్టు. ఇన్ కేస్ మీకు ఎక్స్ట్రా కంటెంట్ ఏమైనా కావాలి అంటే అప్పుడు ఆంథ్రోపాలజీ ఇగ్నో నోట్స్ చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి యోజన కురుక్షేత్ర. ఇన్ కేస్ ఆ మంత్ ట్రైబ్ గురించి మాట్లాడుతూ మాత్రమే తీసుకోండి. ఓకే, అండ్ ఇప్పుడు బుక్స్ చూపిస్తాను. ఓకే, ఇదండి మన నదీం హస్నైన్ బుక్. ఇదేమో ఇండియన్ ఆంథ్రోపాలజీ అండ్ ఇది వచ్చేసి మనకి ట్రైబల్ ఇండియా. అండ్ రీసెంట్గా రిలీజ్ చేసిన ఎడిషన్ మాత్రం 8th ఎడిషన్ అనమాట. ఈ 2 బుక్స్కి డైరెక్ట్గా నేను ఈ పిక్ అమెజాన్లో తీసుకున్నాను. ఓకే, సో ఇది ట్రైబల్ కల్చర్ ఆఫ్ ఇండియా బై ఎల్పి విద్యార్థి. సో ఇదైనా సరే నదీం హస్నైన్ బుక్ అనేది ఒక్కటి చదివితే సరిపోతుంది అని చెప్పాను. సో ఇలా మనకి మంత్లీ కురుక్షేత్ర ఆర్ యోజన మ్యాగజైన్స్ అయితే రిలీజ్ అవుతాయి. సో ఇక చూడండి, ఈ మంత్ అయితేనేమో స్కిల్లింగ్ ఇండియా అన్నట్టు ఫోకస్ చేశారు. అండ్ ఇది వచ్చేసి గ్రీనర్ గ్రోత్ ఇన్ రూరల్ ఇండియా అని ఇచ్చారు. సో అలా ఒక్కొక్క టాపిక్ తీసుకొని ఇన్ డీటెయిల్గా 10 to 12 చాప్టర్స్ అయితే ఉంటాయి అందులో. సో మీరు ఏం చేయండి అంటే ఇన్ కేస్ ఆ మంత్ ఓన్లీ ట్రైబ్స్ గురించి మాట్లాడుతున్నట్లయితే అది పికప్ చేసుకోండి, అన్ని అవసరం లేదు. ఓకే, ఫ్రమ్ ఆంథ్రోపాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఎన్ని బుక్స్ చదివారన్నది కాదు, మీకు కన్సెప్చువల్ క్లారిటీ అనేది ఇంపార్టెంట్. దాంతోపాటు ప్రెజెంటేషన్ పైన మీరు ఫోకస్ చేయాలి. అదే ప్రెజెంటేషన్ ఎలా చేయాలి, మనకి ఆన్సర్ రైటింగ్లో ఐబీసీ ఫార్మాట్ ఉంటుంది కదా, ఇంట్రొడక్షన్, బాడీ అండ్ కన్క్లూజన్. సో ఇంట్రొడక్షన్ ఎలా రాయాలి, బాడీ ఎలా రాయాలి, కన్క్లూషన్ ఎలా రాయాలి, మధ్యలో వాల్యూ అడిషన్ కంటెంట్ ఎలా ఉంటుంది. అండ్ దాంతోపాటు కంపల్సరీ మనం పీవైక్యూస్ చూస్తేనే మన క్లియర్ కట్గా అసలు ఆ టాపిక్ నుంచి క్వశ్చన్ ఎలా అడుగుతున్నారు, సో కొన్ని ఇయర్స్ నుంచి ట్రెండ్ ఎలా చేంజ్ అయిందో తెలుస్తుంది అనమాట. సో దానికోసం మనం ఏం చేస్తామంటే పీవైక్యూ సంబంధించిన బుక్స్ కూడా మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ నేను అరౌండ్ 5 అలా రిఫర్ చేశాను. ఈ బుక్స్ నా లైబ్రరీలో కూడా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ బుక్ ఏంటి, ఇందులో యూపీఎస్సీ 12 years అని చెప్పి క్రానికల్ రిలీజ్ చేసిన బుక్ అనమాట. సో ఇందులో మనకి ఎలాబొరేటెడ్గా ఆన్సర్స్ అయితే చాలా క్లియర్గా ఉన్నాయి, చాలా మ్యాటర్ అయితే ఉంది. కాకపోతే ఈ బుక్లో కనిపించిన డ్రాబ్యాక్ ఏంటంటే డయాగ్రామ్స్ అయితే లేవు అందులో. అండ్ నెక్స్ట్ ఇంకా 2 బుక్స్ అయితే బాగున్నాయి. సో ఇది ఒకటి ఏంటంటే వివేక్ బాస్మి బుక్ అనమాట. సో ఇందులో మనకి ఇన్ డీటెయిల్గా ఇంట్రొడక్షన్, బాడీ, కన్క్లూజన్, టాపిక్ వైజ్ ఉన్నాయి. దాంతోపాటు మనకి డయాగ్రామ్స్ కూడా యాడ్ చేసి ఉన్నాయి, ఎలాబరేటెడ్ ఆన్సర్సే ఉన్నాయి. కానీ ఇక్కడ ఇంకొక బుక్ ఉంటుంది అక్షత్ జైన్ది, ఆంథ్రోపాలజీ డీమిస్టిఫైడ్. ఈ బుక్ కూడా బాగానే ఉంది, కాకపోతే ఇందులో కంటెంట్ అనేది చాలా సింప్లిఫైడ్గా తక్కువ కంటెంట్ ఉంటుంది. సో మనకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనం ఒక టూ పేజెస్ చదివితేనే మనం ఎగ్జామ్ హాల్లో అరౌండ్ అందులో చదివింది 50% రిప్రజెంట్ చేయగలుగుతాము. సో ఇలా షార్ట్ కంటెంట్ చదివితే ఏంటంటే మనం అదంతా రిప్రజెంట్ చేసినా కూడా పేజెస్ అనేవి నిండవు, ఖాళీగా కనిపిస్తాయి. ఎందుకంటే మనం చదివిన 10 లైన్లో మనకు గుర్తొచ్చేది ఒక 4-5 లైన్లే కాబట్టి. సో ఇది బాగానే ఉంటుంది రిఫరెన్స్కి. కాకపోతే ఐ విల్ అడ్వైస్ యూ టు గో విత్ ఐదర్ దిస్ ఆర్ దిస్. మీ దగ్గర ఎస్ నా దగ్గర డయాగ్రామ్స్ ఉన్నాయి నేను వేసుకోగలను అంటే యూ కెన్ గో త్రూ విత్ దిస్ బుక్. లేదు నాకు ఆ డయాగ్రామ్స్తో సహా కావాలంటే యూ కెన్ గో త్రూ దిస్ వివేక్ బాస్మి బుక్ అనమాట. సో ఇలా మీరు పీవైక్యూ బుక్స్ చూసినట్లయితే క్లియర్గా అర్థమవుతుంది అసలు ఏ టాపిక్ మీద క్వశ్చన్స్ వచ్చాయి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి. అండ్ ఇంకొక డౌట్ ఉంటుంది, మేడం మీరు ఇన్ని బుక్స్ చెప్తే ఎలా అని చెప్పి. సో సింపుల్ సొల్యూషన్ ఏంటంటే మన దగ్గర ఆంథ్రోపాలజీ కోర్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆంథ్రోపాలజీ కోర్స్ నేనే డీల్ చేస్తాను, బోత్ పేపర్ 1 అండ్ పేపర్ 2 రెండు కూడా నేనే డీల్ చేస్తాను. అండ్ ఇక్కడ మీకు ఈ కోర్సులో భాగంగా మీకు మెటీరియల్స్ కూడా ఇస్తాం. ఆ మెటీరియల్స్ ఏంటి అంటే నేను ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఇదేంటి సిలబస్, పీవైక్యూస్ అండ్ బ్లూ ప్రింట్. జస్ట్ ఏ మినిట్. ఓకే, మీకు ఫస్ట్ బుక్ ఏంటంటే ఆంథ్రోపాలజీ సిలబస్, పీవైక్యూస్ అండ్ బ్లూ ప్రింట్. సో ఇక్కడ మీకు సిలబస్ ఇన్ డీటెయిల్గా ఉంటుంది. సిలబస్ తర్వాత మీకు అసలు పీవైక్యూస్ ఏం వచ్చాయని చెప్పి టాపిక్ వైజ్ పీవైక్యూస్ ఉంటాయి. అండ్ దాని తర్వాత బ్లూ ప్రింట్ అంటే గత 10 years నుంచి ఏ టాపిక్ నుంచి ఏమేమి క్వశ్చన్స్ వచ్చాయి అని చెప్పి నేను క్లియర్గా బాక్స్ ఫార్మాట్లో అయితే ఇచ్చాను, దీన్ని బ్లూ ప్రింట్ అంటారు. సో ఇది పెట్టుకుంటే ఏంటంటే ఈసారి ట్రెండ్ ఎలా ఉంది, నెక్స్ట్ టైం ఏ టాపిక్ నుంచి క్వశ్చన్ వస్తుంది అని చెప్పి మీరు అనలైజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఎవ్రీడే మన కోర్స్లో భాగంగా ఎవ్రీడే మిమ్మల్ని సిలబస్ కాపీ అయితే క్యారీ చేయమని చెప్తాము. ఎందుకంటే అసలు నేను ఏ టాపిక్ చెప్తున్నాను, టాపిక్ మిస్ అయిందా లేదా అని చెప్పి. సో నా కోర్స్లో మాత్రం పేపర్ 1 అండ్ పేపర్ 2 నేనే డీల్ చేస్తాను కాబట్టి అసలు ఏ టాపిక్ కూడా మిస్ అవ్వకుండా
ప్రతి ఒక్క టాపిక్ మన క్లాస్లో కవర్ చేయడం జరుగుతుంది. అండ్ డ్యూరేషన్ వచ్చేసి మనకి 3 to 3.5 months అయితే పడుతుంది. అండ్ మనకి ఈవినింగ్ టైమ్స్లోనే క్లాసెస్ అయితే ఉంటాయి. 2 to 2.5 hours ఎవ్రీడే క్లాస్ అయితే ఉంటుంది. ఫ్రమ్ మండే నుంచి ఫ్రైడే వరకు. సాటర్డే మాత్రం ఎవ్రీ వీక్ రివిజన్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. అండ్ దాంతోపాటు ఎవ్రీ డే కూడా ఇంపార్టెంట్ టాపిక్ మీద ఒక క్వశ్చన్ అయితే ఇస్తాను. దానికి ఆన్సర్ రైటింగ్ మీరు రాసుకొని వస్తే నేనే కరెక్షన్ అనేది చేస్తాను అనమాట. దాని ద్వారా ఆన్సర్ రైటింగ్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, అసలు ఏ పాయింట్స్ యాడ్ చేయాలని చెప్పి నేను క్లియర్గా ప్రతి స్టూడెంట్స్తో నేను మాట్లాడతాను. అండ్ దాంతోపాటు మనం క్లాస్ చెప్పుకుంటున్నప్పుడు ఏంటంటే రెలవెంట్గా ఏమైనా కరెంట్ అఫైర్స్ ఉన్నట్లయితే ఆ కరెంట్ అఫైర్స్ని కూడా వెంటనే నేను చెప్పేసి పక్కనే మీకు ఎగ్జాంపుల్ లాగా రాయిస్తాను. సో దాట్ మీరు ఆన్సర్స్ రాసినప్పుడు అసలు కరెంట్ అఫైర్స్ అయితే ఎక్కడ మిస్ అవ్వవు. ఎందుకంటే ఈ కరెంట్ అఫైర్స్ అనేవి మీకు వాల్యూ యాడెడ్ మెటీరియల్ లాగా ఉంటుందన్నమాట. అండ్ దాంతోపాటు మీకు ఓన్లీ సిలబస్ పీవైక్యూస్ ఇస్తారా, మరి మాకు మెటీరియల్ ఏమి ఇవ్వరా అంటే మీకు పేపర్ 1కి అండ్ పేపర్ 2కి సపరేట్గా 2 మెటీరియల్స్ అయితే ఇస్తాము. ఇదైతే పేపర్ 2 మీకు క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటాను. ఓకే, ఇది ఆంథ్రోపాలజీ పేపర్ 2 మెటీరియల్. ఇది పేపర్ 2 అండ్ ఇక్కడ కొంచెం పెద్దగా ఉందిగా సైజు, ఎందుకంటే 12 చాప్టర్స్ ఉన్నాయి కదా పేపర్ 1లో. ఇది పేపర్ 1 మెటీరియల్ అనమాట. ఇక్కడ కన్సెప్ట్స్ చాలా సింపుల్ లాంగ్వేజ్లో అండ్ విత్ సైడ్ హెడ్డింగ్స్ అండ్ ఎక్కడ డయాగ్రామ్స్, ఎక్కడ ఫ్లో చార్ట్స్ అవసరమో అక్కడ మన ఫ్లో చార్ట్స్ కూడా ఉంటాయి. అండ్ దీస్ ఆర్ మై హ్యాండ్ మేడ్ డయాగ్రామ్స్ అండ్ హ్యాండ్ మేడ్ ఫ్లో చార్ట్స్ అండి ఇవన్నీ. ఓకే, అండ్ సింపుల్గా ఉంటుంది. అండ్ యాజ్ పర్ యూపీఎస్సీ పీవైక్యూస్ బట్టి మీకు నోట్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దట్ మీరు ఎలాంటి ఇంతకుముందు చెప్పిన స్టాండర్డ్ బుక్స్ కొనక్కర్లేదు. మన మెటీరియల్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ టు రైట్ అండ్ ఆన్సర్. దాంతోపాటు జస్ట్ ఒక పీవైక్యూ బుక్ మీకు రిఫరెన్స్ కోసం కొనుక్కోమని చెప్తాం. వీల్ సజెస్ట్ వివేక్ బాస్మి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు రెగ్యులర్గా టెస్ట్ పెట్టడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు లాస్ట్లో మీకు పీవైక్యూస్ కూడా సినాప్సిస్ అయితే చెప్తాం. ఈ టాపిక్ వస్తే ఏం రాయాలి, ఈ టాపిక్కి ఏం రాయాలని చెప్పి టాపిక్ వైజ్ పీవైక్యూస్ కూడా మీకు క్లాస్లో చెప్పడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు చాలామంది అనుకుంటారు ఏంటంటే అమ్మో నేను మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్, ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్, నాకు బయాలజీ రాదు, కష్టం అని అనుకునే వాళ్ళు కూడా యూ కెన్ టేక్ దిస్. ఎందుకంటే కన్సెప్ట్స్ ఈజీగా ఉంటాయి అండ్ మనకి చాలా ఓవర్లాపింగ్ ఉంటుంది. పాలిటీ టాపిక్స్ వస్తాయి, హిస్టరీ టాపిక్స్ వస్తాయి, సైన్స్ అండ్ టెక్నాలజీలో చదివిన టాపిక్స్ వస్తాయి. అండ్ దాంతోపాటు హిస్టరీ కవర్ అవుతుంది. సో మన ఏంటంటే మన ఆంథ్రోపాలజీ వచ్చేసి ఇట్ ఇస్ కాంబినేషన్ ఆఫ్ మన జిఎస్ అన్నమాట. అండ్ దాంతోపాటు మన క్లాసెస్ అనేవి నేను ఇన్ డెప్త్గా ఇన్ డీటెయిల్గా చెప్తాను. అండ్ మధ్యలో మనకి చాలా వీడియోస్ చూపిస్తూ ఉంటాను, ఇమేజెస్ చూపిస్తూ ఉంటాను. అండ్ క్లాస్లో మీకు అన్ని ఫ్లో చార్ట్స్ ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఫ్లో చార్ట్స్ కూడా ఉంటాయి. అండ్ మన క్లాస్ ఎలా ఉంటాయంటే మన క్లాస్ స్టార్ట్ అయ్యే ఫస్ట్ 10 to 15 minutes ముందు క్లాస్ రివిజన్ చేస్తాను. అండ్ దాని తర్వాత క్లాస్ ఎండింగ్లో జస్ట్ 5 minutes or 10 minutes అప్పుడు మళ్ళీ ఆ క్లాస్లో చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా రివైజ్ చేస్తాను అనమాట. సో దట్ మ్యాక్సిమం క్లాస్లోని గుర్తుండే విధంగా ఉంటుంది. అండ్ మీరు ఎలాగో డైలీ ఆన్సర్స్ అండ్ వీక్లీ టెస్ట్ రాస్తారు కాబట్టి ఆన్సర్ రైటింగ్ కూడా ఒకటేసారి ఇక్కడే అయిపోతుంది అనమాట. ఓకే, అండ్ మన కోర్స్ వచ్చేసి 3rd of August 2026 స్టార్ట్ అవుతుంది అనమాట. సో మీరు కనుక జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే మన దగ్గర బోత్ ఆన్లైన్లో అండ్ ఆఫ్లైన్లో క్లాసెస్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మన క్లాసెస్ నేను అప్పుడు ఓన్లీ ఇంగ్లీష్లో చెప్తాను. నేను హిందీ అనాలిసిస్ ఎలా చెప్తానో ఇంగ్లీష్లో అలాగే ఇంగ్లీష్లో ఉంటాయన్నమాట. డోంట్ థింక్ దట్ ఇట్ విల్ బి ఇన్ బైలింగ్వల్, ఇంగ్లీష్ తెలుగు కలిపి చెప్తానని అనుకోవద్దు. నేను క్లాసెస్ మాత్రం ఓన్లీ ఇంగ్లీష్లో చెప్తాను అనమాట. ఆంథ్రోపాలజీ దట్ టు బేసిక్ సింపుల్ లాంగ్వేజ్ అయితే నేను యూజ్ చేస్తాను. ఓకే, అండ్ ఈవెన్ ఈ కోర్సులో భాగంగా మీకు మెంటర్షిప్ కూడా నేనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ ఆన్లైన్లో కొనుక్కున్న వాళ్ళకు కూడా బుక్స్ మేము వాళ్ళ అడ్రస్ తీసుకొని మీకు కొరియర్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇంకా ఏమైనా మీకు డీటెయిల్స్ కావాలి అనుకున్నట్లయితే ఈ కోర్స్ గురించి ప్లీజ్ టు కాల్ us ఆన్ దిస్ నెంబర్ వచ్చేసి 8074765513. అండ్ ఈ నెంబర్కి వాట్సాప్ కూడా ఉంది, దానికి కూడా మీరు మెసేజ్ చేయొచ్చు. ఇన్ కేస్ మీరే డైరెక్ట్గా వచ్చి నన్ను కలవాలి అనుకున్నట్లయితే మన అకాడమీ వచ్చేసి అశోక్ నగర్ హైదరాబాద్లో ఉంది. అక్కడికి వచ్చేసి వికాస్ బుక్ సెంటర్ అని అడిగితే ఎవరైనా చెప్తారు. దాని పైన 2nd and 3rd floor లో ఉంటుంది. యూ కెన్ కమ్ అండ్ యూ కెన్ విజిట్ అవర్ అకాడమీ అండ్ యూ కెన్ టాక్ టు మీ అండ్ యూ కెన్ టేక్ యువర్ ఓన్ డెసిషన్ అండి. అండ్ బ్యాచ్ వచ్చేసి August 3rd స్టార్ట్ అవుతుంది, అసలు మర్చిపోవద్దు. ఆల్రెడీ అడ్మిషన్స్ ఆర్ గోయింగ్ ఆన్. Try to book your slot as soon as possible. I wish you all the best. Thank you so much.